కోల్ గ్యాసిఫికేషన్లో పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వం రోడ్ షోలు నిర్వహిస్తుంది. ఢిల్లీలో నిర్వహించిన రోడ్ షోలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడంలో కేంద్రం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోందని అన్నారు. పరిశ్రమలు తమ అనుభవాలను, క్షేత్రస్థాయిలోని పరిస్థితులను వివరిస్తే ఈ ప్రాజెక్టు అమలు ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని తెలిపారు. సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ అందుబాటులోకి తీసుకొస్తే ఎన్నో లాభాలు ఉంటాయని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు. వచ్చే 60-70 సంవత్సరాలకు కావాల్సినటువంటి బొగ్గు నిల్వలు ఈరోజు భూగర్భంలో ఉన్నాయి. దాన్ని పూర్తి స్థాయిలో దేశ అభివృద్ధి కోసము, దేశ భవిష్యత్తు కోసము వినియోగించుకునేటువంటి కార్యక్రమం చేపట్టాము. చాలా పెద్ద ఎత్తున కోల్కి సంబంధించినటువంటి అనేక ప్రైవేట్ కంపెనీలను కూడా భాగస్వాములు చేస్తూ ఉన్నాము. వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని కూడా భాగస్వాములు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు కానీ, కెమికల్ ఉత్పత్తులు కానీ, ఫెర్టిలైజర్స్ కానీ అనేక రకాలుగా ఈరోజు విదేశాల మీద ఆధారపడి మనం కొనసాగిస్తూ ఉన్నాము. స్టీల్ ఉత్పత్తి కావచ్చు, పెట్రోల్ డీజిల్ కావచ్చు, లేక ఈరోజు ఎస్ఎన్జి కావచ్చు, అనేక రకాల కెమికల్స్ కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రతి సంవత్సరము సుమారు 3 లక్షల కోట్ల విలువైనటువంటి విదేశీ మారక ద్రవ్యాన్ని మనం వివిధ దేశాలకు చెల్లిస్తూ ఉన్నాము. ప్రపంచంలో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారతదేశము కోల్ ద్వారా రానున్న రోజుల్లో కోల్ గ్యాసిఫికేషన్ అయినటువంటి నూతన టెక్నాలజీ ద్వారా ఈరోజు మన భారతదేశంలో ఫెర్టిలైజర్ ఉత్పత్తి చేసుకోవచ్చు, యూరియా, అదేవిధంగా మిథనాల్ కానీ, ఇథనాల్ కానీ, అమోనియా కానీ, దాంతోపాటు ఈరోజు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఎస్ఎన్జి కానీ, వీటన్నిటి కూడా ఉత్పత్తి చేయాలనేటువంటి ఒక నూతన ఆధునికమైనటువంటి టెక్నాలజీతో కోల్ను ఉపయోగించుకునేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నాము. దీని ద్వారా పొల్యూషన్ కూడా తగ్గుతుంది. మన దేశంలో ఉన్నటువంటి కోల్ రిజర్వ్స్ ఉపయోగించి దేశంలో ఉన్నటువంటి యువతకు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఉపయోగం ఏర్పడుతుంది. దానికోసం భారత ప్రభుత్వము ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కలిపి 46,000 కోట్ల రూపాయల కోల్ గ్యాసిఫికేషన్ ఇన్సెంటివ్ స్కీము ప్రవేశపెట్టడం జరిగింది. ఆ స్కీమ్ ద్వారా పూర్తిగా పారదర్శితో కూడినటువంటి ఎవరైనా సరే ఇందులో పెట్టుబడులు పెట్టవచ్చు. కోల్ గ్యాసిఫికేషన్లో దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావచ్చు. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక ఈరోజు ప్రకటించడం జరిగింది. భారత ప్రభుత్వం క్యాబినెట్ మినిస్ట్రీ ఇప్పటికే ఈ 46,000 కోట్ల రూపాయల గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును ఆమోదం తెలిపిన విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. భారతదేశంలో వచ్చే 60-70 సంవత్సరాల వైసీపీ నేత కొడాలి నానిపై